ఇదే మా ఊరండి, ఫరీద్పేట. శ్రీకాకుళం పక్కనే ఉంటుంది. నాకు అమ్మ నాన్న చెల్లి ఎంత ఇష్టమో మా ఊరన్నా అంత ఇష్టం. మా ఫ్రెండ్స్ లాగే నాకు సిటీ వెళ్ళి ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం చేయాలని, దానికి టాలెంట్తో పాటు డబ్బు కావాలి. కానీ అంత డబ్బు లేదు. టీచర్గా పనిచేసే నాన్నకి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు నాన్నని టార్చర్ పెట్టేవాళ్ళు. దాంతో నాన్న ఆరోగ్యం పాడైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోంచి అమ్మ నాన్న చెల్లిని కాపాడి సంతోషంగా ఉంచాలన్నదే నా కోరిక. ఏ కొడుకైనా ఇంతకన్నా ఏముంటుంది? నాన్న, ఈరోజు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, గుర్తుందా? గుర్తుందిరా. ఇప్పుడు అదంతా ముఖ్యం కాదురా. నువ్వేదో జాబ్ కోసం డబ్బులు కట్టాలన్నావు కదా, అందుకనే నాగేశ్వరరావు గారిని అడిగాను. ఈరోజు కలవమన్నారు. ముందు అది ముఖ్యం. చాలే, ఇవాళకి చాలే. ఇంతకీ ఆ జాన్గాడు ఫోన్ చేశాడా? లేదు నాన్న, కాసేపు అయ్యాక నేనే మాట్లాడదాం అనుకుంటున్నాను. స్నానానికి నీళ్లు పెట్టమంటారా? ముందు కాఫీ ఇవ్వు. సరే. ఎలాగైనా జాబ్ చూస్తానని ప్రామిస్ చేశాడు నాన్న. వాడి మాట తప్పడు. ఇక డబ్బులు అరేంజ్ చేసుకోవడం మాత్రమే ఆలస్యం. అయితే నేను ఇప్పుడే వెళ్ళి నాగేశ్వరరావుని కలుస్తాను. ఈరోజు కాలేజీ సెలవున్నావు కదే, ఇంత పొద్దున్నే ఎక్కడి బయలుదేరుతున్నావు? ఎక్కడికి లేదమ్మా, ఊరికే. కాఫీ రెడీ అయిందా? తాగి చదువుకుంటాను. 2 నిమిషాలాగు, పెడుతున్నాను కదా. వారం రోజుల నుంచి చూస్తున్నాను. ఉదయాన్నే ప్రత్యక్షమవుతున్నాడు. ఎవరబ్బాయి? పక్కూరు పురుషోత్తం గారు అబ్బాయి. మన సంబంధం చేసుకోవాలనుకుంటున్నారట. హైదరాబాద్లో చదివింది ఈ అబ్బాయి నాన్న. మొన్ననే మీకు చెప్దాం అనుకున్నాను. పరిస్థితి ఇంతవరకు వస్తుందనుకోలేదు. లేకపోతే పరిస్థితి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. బాలు, టీ తీసుకో బాబు. నేను ఇంకా బ్రష్ చేయలేదండి. ఇడియట్, ఈ ఒక్క పూటకి బ్రష్ చేయకుండా టీ తాగితే చేస్తావా? నోరు మూసుకొని తాగి చావచ్చు కదా. పేరేంటి? సందీప్ అండి. ఏం చదువుకున్నావు? నేను MBA చేశాను. హైదరాబాద్లో జాబ్ ట్రేస్లో ఉన్నాను. నేను పక్కూరు పురుషోత్తం గారి అబ్బాయినండి. మీకు తెలిసే ఉంటుంది. తెలుసు తెలుసు. కానీ నువ్వు ఉదయాన్నే ఇలా బ్రష్ కూడా చేయకుండా మా ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నావని తెలిస్తే మీ నాన్నగారు ఎంత అవమానంగా ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించు. మా అమ్మాయిని అంతగా ప్రేమిస్తున్నావా? అవునండి. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటానండి. మేము ఒప్పుకోకపోతే? లేచిపోదాం అనుకున్నామండి. లేచిపోతే మాత్రం ఎలా బతుకుతారు? ఉద్యోగం లేదు కదా. ఉద్యోగం చూసుకుంటున్నాను కదండి. పెళ్లి కూడా అప్పుడే చేసుకోవచ్చు కదా. మంచి జాబ్ సంపాదించి మీ అమ్మా నాన్నల్ని ఒప్పించి తీసుకురా, అప్పుడే అన్ని విషయాలు మాట్లాడుకుందాం. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెప్పుడు అలా వీధిలో తిరక్కు. మాకే తెలియని మా ఇంటి విషయాల గురించి ఊరంతా మాట్లాడుకోవడం అసహ్యంగా ఉంటుంది. అలాగేనండి. నీ గురించి ఏమాత్రం బ్యాడ్ రిపోర్ట్స్ వచ్చినా శిరీషను మర్చిపోవాల్సి వస్తుంది. ఓకే? అలాగేనండి. మా శిరీష, కొత్త బ్రష్.
థ్యాంక్ యూ డాడీ. ఇప్పుడు లేచిపోవాల్సిన కర్మ లేదు కదమ్మా. వెళ్ళు. థ్యాంక్ యూ మమ్మీ. నీకు అసలు బుద్ధి ఉందా? లేచిపోవాలన్న విషయం నాన్నతో చెప్తావా? మరి అడిగింది ఆయనే కదా. సంతోషించంలే. ఇదిగో. హలో జాన్, నేనే నీకు చేద్దాం అనుకుంటున్నాను రా. ఇందాకే నాన్న అడిగారు. ఒక్క నిమిషం రా. కంగ్రాట్స్ బాస్. థ్యాంక్ యూ. హా జాన్, అది సరేరా, ఇంతకీ నా విషయం ఏం చేసావు? అది చెప్పడానికి కాల్ చేశానురా. ఈ విషయం మా బాస్తో మాట్లాడాను. ఏమన్నాడు? అదేరా, ఎంత అడిగాడు? చాలా ఎక్కువ అడుగుతున్నారా. 15 లక్షలు అడుగుతున్నాడు. 15 లక్షలా? అవునరా, నేను రిక్వెస్ట్ చేస్తే 10 లక్షలకు ఒప్పుకున్నాడు. అది కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. ప్రాజెక్ట్ ప్రోగ్రామర్ అంటే మామూలు మాటలు కాదు, లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. వేరే కంపెనీలో ట్రై చేయమంటావా? చూద్దాం, నేను ఒకసారి నాన్నతో మాట్లాడతాను. నన్ను మాట్లాడమంటావా? వద్దులే, నేనే మాట్లాడతాను. నాకు కాల్ చేస్తావు కదా? చేస్తాను. బాయ్ రా. అమ్మని, నాన్నని, చెల్లిని అడిగానని చెప్పు. అలాగే, బాయ్. బాయ్. పది లక్షలంటే ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా? సీత, ఎందుకు ఆవేశపడతావు? వాడు అడగట్లేదు, చెప్తున్నాడు. రెండింటికి తేడా ఏముందండి? చాలా ఉంది. మన పరిస్థితి వాడికి మాత్రం తెలీదా? ఎలా అడుగుతాడు? బాలు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మంచి జాబే అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఓ అవకాశం వచ్చింది. నా ప్రయత్నం నేను చేస్తాను. డబ్బు దొరకలేదంటే వేరే జాబ్ చూసుకుందావు కానీ. అలాగే నాన్న. సీత, నేను నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళొస్తాను. టిఫిన్ చేసి వెళ్ళండి. ఇప్పుడు టిఫిన్ చేయటం అంత ముఖ్యం కాదు. వాడికి వచ్చిన అవకాశం జారిపోకుండా చుట్టం ముఖ్యం. బయట ఎండగా ఉందండి, సాయంత్రం వెళ్ళకూడదు. ఎండగా ఉందని పనులు మానేస్తామా? శిరీష, గొడుగు తీసుకురా. జాగ్రత్తగా చూడవయ్యా. చూడు. రండి చలపతిరావు గారు. నాగేశ్వరరావు గారు, ఫోన్లోనే విషయం అంతా చెప్పారు కదా, ఆ, మళ్ళీ మీరు ఇంత దూరం రావడం దేనికంటే? నేను చెప్పాల్సింది చెప్పాను, కానీ మీ నుంచి రావాల్సిన సమాధానం రాలేదు. చలపతిరావు గారు, నా దగ్గర 10 లక్షలు ఉంటే ఈ బిజినెస్ ని ఇంకా డెవలప్ చేసుకున్నానండి. నిజమే, మీ దగ్గర కాకపోయినా ఇంకా ఎవరి దగ్గరైనా వడ్డీ ఎక్కువైనా పర్వాలేదు. అంత పెద్ద మొత్తం అంటే ఏదైనా తాకట్టు పెట్టాలంటే, లేకపోతే ఎవరో. అంత విలువైంది మీ దగ్గర ఏముంది? ఒక ఇల్లు తప్ప. ఇల్లు అమ్మటానికి కూడా ప్రిపేర్డ్గా వచ్చాను నాగేశ్వరరావు గారు. ఏంటి, ఎంతో కష్టపడి ఇష్టపడి కట్టించుకున్న ఆ ఇల్లు వాడికి ఏదో ఉద్యోగం వచ్చిందని ఇల్లు అమ్మేస్తారా? వాడు లైఫ్లో సెటిల్ అవుతున్నాడంటే అంతకంటే ఇంకేం కావాలి? నాకు ఇల్లు కన్నా నా బిడ్డ భవిష్యత్తే ముఖ్యం. సరే, మీ ఇష్టం. అమ్మాల్సిన పని లేకుండా తాకట్టుకు ట్రై చేద్దాం. సేట్జీ నమస్తే. అదే ఉదయం చెప్పాను కదా, ఓ 10 లక్షలు కావాలని. నా ఫ్రెండే, ఇంటికి అయితే పెడతారు. చలపతిరావు గారు, మీ పని అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వాడు అడగడము బాగుంది, మీరు ఇల్లు తాకట్టు పెట్టడము బాగుంది. మీ తండ్రి కొడుకుల ఉత్సాహం చూస్తుంటే నాకు భయం వేస్తుందండి. నా మాట విని మరోసారి ఆలోచించండి. వాడిని కనే ముందు ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచించటం దేనికి? అయినా మనం ఇల్లు అమ్మటం లేదే, తాకట్టు పెడుతున్నాం అంతే. సీత, వాడు నాలా బతకూడదు, నాలా ఇబ్బందులు పడకూడదు. చూస్తున్నావుగా, ఈ ఊళ్ళో మనకు చిన్న సాయం చేయటానికి కూడా ఎవరూ ముందుకు రావటం లేదు. చేస్తే పోలీసులతో ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని వాళ్ళ భయం. ఈ పరిస్థితి ఇంతటితో ఆగిపోవాలి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయపడుతూ బతికే పరిస్థితి వాడికి రాకూడదు. ఇక నుండి వాడు భయం అనే మాట మర్చిపోవాలి. అలాంటి జీవితం వాడికి నేను ఇవ్వాలనుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపు డబ్బు చేతికి అందిన వెంటనే వాడిని వైజాగ్ పంపించాలి. రేపు ఆ ఏర్పాట్లు చూడు.
మీ నాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నువ్వు గొప్పవాడి కావాలని కలలు కన్నారు. అది మర్చిపోయి ఫ్రెండ్స్ అని పార్టీలని అర్ధరాత్రి దాకా తిరక్కు. అర్థమైందా? అలాగే వేళకి తిని వేళకి నిద్రపో. ఈ వారం 10 రోజుల్లో చెల్లెలి పెళ్లి గురించి మాట్లాడడానికి ఆ కుర్రాడు అమ్మ నాన్న వస్తున్నారట. ఆ రోజు మాత్రం ఎలాగైనా వీలు చేసుకుని వచ్చి వెళ్ళు. అలాగే అమ్మా. అన్నయ్య, మీ ఆఫీస్లో అందమైన అమ్మాయిలు ఎవరైనా ఉంటే చూసి లైన్లో పెట్టు. పడకపోతే చెప్పు, నేను క్లియర్ చేస్తా. అమ్మా, ఆ కుర్రోడిని పెళ్లి గురించి మాట్లాడడానికి కాకుండా డైరెక్ట్గా పెళ్లి చేసుకోవడానికి రమ్మని చెప్పు. లేదంటే దీన్ని కంట్రోల్ చేయడం నీ వల్ల కాదు. అంటే ఎలా కనిపిస్తున్నానరా నీకు? నేను కంట్రోల్లో ఉండనేనా? నిన్ను నిన్ను చూడమ్మా. లేకపోతే ఏంటే, అన్నయ్యతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది. బాలు, నాన్న, లగేజ్ సర్దుకున్నావా? సర్దుకుంటున్నా నాన్న. స్టవ్ మీద ఇదిగో పాలు పెట్టించు. ఖర్చులకి డబ్బుంచు. ఆ 10 లక్షలు జాగ్రత్త పెట్టుకున్నావు కదా. థ్యాంక్ యూ నాన్న. ఇంటిని వీలైనంత త్వరలోనే తాకటి నుండి విడిపించుకుందాం. దాని గురించి నువ్వేం కంగారు పడకు. నువ్వు గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నావు. ముందు దాన్ని ఫుల్ఫిల్ చేసుకో. దేనికి భయపడకుండా లైఫ్ని ఎంజాయ్ చేయరా. ఫ్యూచర్లో ఇంతకన్నా మంచి ఇల్లు కట్టుకుంటావు కదా. ఖచ్చితంగా కడతాను నాన్న. మరి ఇంకే, త్వరగా బయలుదేరు. ట్రైన్ టైం అవుతుంది. సీత, చూస్తావేంటి? వడ్డించు. అలాగే. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. ఇదేనా రావడం? అవునరా. హలో. వైజాగ్ లో ఉన్న ఫ్రెండ్స్ రూమ్ లో చేరాను. ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒరేయ్, ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారా? కానీ జాన్ గాడు ఈ మధ్య రావడం లేదని వాడిని తిట్టుకున్నాడు. జాబ్ లో జాయిన్ అవుతున్నావుంట. పాపం పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫోన్ లో మాట్లాడండి. వాడి పనులు వాడికి ఉంటాయి కదా. అయినా ఫ్రెండ్స్ అయ్యుండి ఇలా మరో ఫ్రెండ్ ని తిట్టుకోవడం వాడు బాగుపడుతున్నాడంటే నాకు బాధేసింది. హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ తిట్టుకుంటారేంట్రా? ఇప్పుడు నేను వచ్చాను కదా, నా కోసమైన రోజు వస్తాడులే. కరెక్టేరా. జాన్గాడికి మనకంటే వీడంటేనే ఇష్టం. నువ్వు త్వరగా ఫ్రెష్ అప్ అయ్యిరా. బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఎందుకురా నన్ను అలా అనుకుంటారు? అంతే లేరా, నాకు పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందని మీ అందరికీ కుళ్ళు. రేపు వీడు కూడా ఓ పెద్ద కంపెనీలో జాబ్ వస్తే ఇలాగే కుళ్ళుకుంటారా? వీడి గురించి పక్కన పెట్టరా. మంచి జాబ్ సంపాదించావు, నెల నెల శాలరీ తీసుకుంటున్నావు. ఎప్పుడైనా రూమ్కి వచ్చి రేయ్ ఈ నెల శాలరీ వచ్చింది, గ్రాండ్గా పార్టీ చేసుకుందాం, పబ్బుకు వెళ్దామని అన్నావా? ఓన్లేరా, దాంతే ఉంది, వదిలే. అయినా నీకు ఈ మధ్య పబ్లు పార్టీలు ఎక్కువైపోతున్నారా. కావాలంటే వాడికిలా నువ్వు జాబ్ చేసి సంపాదించు. అలా చెప్పరా? అబ్బా వదిలేయండిరా. రేయ్, నా సంగతి చూడరా బాబు. అందుకే కదరా వచ్చింది. ఇంతకీ క్యాష్ తీసుకొచ్చావా? తెచ్చానురా, రూమ్లో ఉంది. ఇప్పుడు వెళ్ళి కట్టేద్దామా? ఇప్పుడా? ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నానురా. ఇప్పుడు లంచ్ బ్రేక్ కాబట్టి ఏదో తప్పించుకొని వచ్చాను. పోనీ రేపు? రేపు కూడా కష్టమేరా. మరి వీణెందుకు డబ్బులు తీసుకొని రమ్మన్నావు? పర్వాలేదు లేరా, నేను లేకపోతేనే బాలు వెళ్ళి అమౌంట్ కట్టేస్తాడు. నువ్వు లేకుండా నేనొక్కడిని వెళ్ళి ఎలా కడతానురా? అతను ఎవరో పరిచయం కూడా లేడు కదరా. అది నిజమే. సరేలే, ఏదో మేనేజ్ చేసి వచ్చేస్తానులే. థ్యాంక్ యూ రా. రేయ్, అసలే వీడు ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చాడు. జాగ్రత్తరా. అయితే నువ్వు వెళ్ళి కట్టరారా. ఆ మాత్రం నాకు తెలియదా? సర్లేరా, రేపు మనం డబ్బు కడుతున్నాం, అంతే కదా? అంతే.